హలో గైస్! వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో, ఈరోజు జాబ్ నోటిఫికేషన్స్ ఏంటంటే ఫస్ట్ కంపెనీ వచ్చేసి క్యాప్‌జెమినీ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. సో, వీళ్ళైతే సాప్ రోల్‌కైతే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. సో, ఈ సాప్ అనేది మీకు వచ్చినట్లయితే మీరైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. లొకేషన్ వచ్చేసి మల్టిపుల్ లొకేషన్స్‌లో అయితే ఉంటుంది. జాబ్ టైప్ చూసినట్లయితే ఫుల్ టైమ్ ఉంటుంది. అండ్ అదే విధంగా ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి 0.6 నుంచి 2 ఇయర్స్ వరకైతే దీంట్లో మనకి ఎక్స్‌పీరియన్స్ అనేది ఉందన్నమాట. 0.6 టు 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వరకైతే ఉంది. క్వాలిఫికేషన్ వచ్చేసి బీకామ్, బీఎస్సీ, బీసీఏ, బీఈ, బీటెక్, బీఏఎఫ్, బీఎంఎఫ్, బీబీఏ. సో, ఈ క్వాలిఫికేషన్స్ అదే విధంగా 2018 నుంచి 2022 మధ్యలో ఈ పైనున్న క్వాలిఫికేషన్‌లో ఎవరైతే పాస్ ఔట్స్ అవుతుంటారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్‌కి ఎలిజిబుల్ అనమాట. సాలరీ వచ్చేసి మనం వీళ్ళ నుంచి 4 ఎల్‌పీఏ వరకైతే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ వీళ్ళు మీ నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారంటే మీకు గుడ్ కమ్యూనికేషన్ అంటే కమ్యూనికేషన్, ఇంటర్పర్సనల్ స్కిల్స్ బాగుండాలని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అండ్ అదే విధంగా అనలిటికల్ అండ్ క్రియేటివ్ థాట్స్ అనేది మీకుండాలని వీళ్ళైతే మీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేయడం జరుగుతుంది. ప్రొయాక్టివ్ అండ్ సెల్ఫ్ స్టార్టర్. అండ్ ఈ యొక్క జాబ్‌కైతే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. లింక్స్ నేను టెలిగ్రామ్‌లో ఇచ్చాను. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్‌లోనే ఉంది. అండ్ నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఎంఎఫ్సిస్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ జరిగింది. అండ్ ఇందులో జాబ్ పొజిషన్ ఏంటంటే జూనియర్ సర్వీస్ డెస్క్ అసోసియేట్. సో, ఈ జూనియర్ సర్వీస్ డెస్క్ అసోసియేట్‌కైతే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. దీని యొక్క వర్క్ లొకేషన్ చూసినట్లయితే బెంగుళూరులో అయితే ఉంటుంది. జాబ్ టైప్ వచ్చేసి ఫుల్ టైమ్ ఉంటుంది. ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి ఫ్రెషర్స్ అయితే దీనికి ఎలిజిబుల్. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే డిప్లొమా, బీఎస్సీ, బీకామ్, బీఈఏ. సో, డిగ్రీ వాళ్ళకి కూడా ఇందులో ఆపర్చునిటీ ఉంది. మీరైతే అప్లై చేసుకోండి గైస్. అండ్ బ్యాచెస్ విషయానికి వచ్చినట్లయితే 2018 నుంచి 2022 మధ్యలో ఎవరైతే ఈ డిప్లొమా, బీఎస్సీ, బీకామ్, బీఏలో పాస్ ఔట్స్ అవుతుంటారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్‌కైతే ఎలిజిబుల్. అండ్ సాలరీ వీళ్ళ నుంచి కూడా మనం అప్ టు 4 ఎల్‌పీఏ వరకైతే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ వీళ్ళ సైడ్ మనం స్కిల్స్ అవి ఎక్స్‌పెక్ట్ చూసినట్లయితే వీళ్ళు మీ నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారంటే వర్బల్‌గానైతే మీకు పర్ఫెక్ట్ ఉండాలి ఇంగ్లీష్‌లో. కస్టమర్ సపోర్ట్ స్కిల్స్ అనేది మీకు ఉండాలి. అండ్ బీపీఓ మీదైతే ఒక ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి అదేమంటారు ఫ్రెషర్ టు 6 మంత్స్ లేదా 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట. అండ్ మీకు ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ ఫోన్స్ అనేది అవి ఆపరేట్ చేయడం గాని వాటి గురించి అవగాహన ఉండాలని వీళ్ళైతే మీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. యూఎస్ షిఫ్ట్స్ ఉంటాయి ఇందులో మీకు 9 అవర్స్ అనేది వర్క్ ఉంటుంది. 6 పీఎం నుంచి 6 ఏఎం వరకైతే ఉంటుంది. సో, నైట్ 6 పీఎం అదే ఈవినింగ్ 6 పీఎం నుంచి మార్నింగ్ 6 ఏఎం వరకైతే మీకు ఇందులో అయితే వర్క్ ఉంటుంది. కంప్యూటర్ మీద అయితే ఒక అవగాహన ఉండాలి. అది యూజ్ చేయడం రావాలని వీళ్ళు మీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అలాగే టికెటింగ్ మీద అయితే ఒక ఐడియా ఉండాలి. అది కూడా ఏంటంటే సర్వీస్ నౌ, మాక్సిమో, రెమెడీ ఎక్సెట్రా. సో, ఇవైతే మీకు ఒక అడ్వాంటేజ్‌గా ఉంటుందని వీళ్ళైతే మీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అవి వచ్చినట్లయితే మీరు ఈ జాబ్‌కైతే షార్ట్ లిస్ట్ అవ్వడం జరుగుతుందనమాట. మీ యొక్క రెజ్యూమ్‌లో ఆ స్కిల్స్ పెట్టేసినా కూడా. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి జోహో నుంచి ఇంకొక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో జాబ్ పొజిషన్ ఏంటి అన్నట్లయితే సాఫ్ట్‌వేర్ డెవలపర్‌కైతే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. సో, సాఫ్ట్‌వేర్ డెవలపర్ అంటే పక్కా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదో ఒకటి వచ్చి ఉండాలి. సో, మీకు ఒకవేళ ఏం రానప్పుడు మన పైథాన్ లైఫ్ వాళ్ళు 30+ ఐటీ కోర్సెస్ అయితే చాలా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. అందులో అయితే మీరు సి ప్లస్ ప్లస్, జావా, పైథాన్, డేటా స్ట్రక్చర్స్ అండ్ అదే విధంగా మనకు లీనక్స్, గిట్ ఇట్లా చాలా అయితే వీడియోస్ ఉన్నాయి మనకు 30+. అక్కడైతే మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆ వీడియోస్ నచ్చినట్లయితే, మీకు కరెక్ట్‌గా అర్థమవుతున్నట్లయితే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. సో, కమింగ్ టు జాబ్ పోస్ట్ జోహో వాళ్ళైతే సాఫ్ట్‌వేర్ డెవలపర్‌కైతే హైర్ చేసుకుంటున్నారు. లొకేషన్ వచ్చేసి చెన్నై. అండ్ జాబ్ టైప్ చూసుకున్నట్లయితే ఫుల్ టైమ్ ఉంటుంది. ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి ఫ్రెషర్స్ కూడా దీనికి ఎలిజిబుల్. అండ్ క్వాలిఫికేషన్ విషయానికొచ్చినట్లయితే ఎనీ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్. సో, డిగ్రీ వాళ్ళను అలాగే పీజీ వాళ్ళను వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. బ్యాచెస్ వచ్చేసి వీళ్ళు 15 నుంచి 2023 సో, 2015 నుంచి ప్రెజెంట్ ఫ్రెషర్ వరకైతే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. సో, ఎవరైతే కెరియర్ గ్యాప్ అంటారు గదా! అంటే 2015, 16 ఉంటారు గదా! వీళ్ళు. ఇప్పుడు ప్రెజెంట్ జాబ్స్‌కి అప్లై చేయాలంటే మాకు గ్యాప్ అంటారు గదా! సో, మీలాంటి వాళ్ళ కోసమే 15 నుంచి అయితే మీకు 2023 వరకైతే ఆపర్చునిటీ ఉంది. సో, 15 కంటే తక్కువ ఉన్నోళ్ళైతే మీకు లింక్డ్ఇన్‌లో జాబ్స్ ఉంటాయి. మీకేమి ఉండవని కాదు. అక్కడ మీరు సెర్చ్ చేసుకుంటే మీకు చాలా జాబ్స్ వస్తాయి. మీరు ఏ డొమైన్ మీద ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని అక్కడ సెర్చ్ చేసుకుంటే మీకు చాలానే ఉంటాయన్నమాట. సో, మీకు ఈ యొక్క సాఫ్ట్‌వేర్ డెవలపర్‌కి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ రెజ్యూమ్‌లో వచ్చేసి మీరు లైక్ సి గాని, సి ప్లస్ ప్లస్ కానీ, పైథాన్ గాని, జావా గాని ఇట్లా
మీకు ఏదన్నా ఒక దాంట్లో పర్ఫెక్ట్ ఉంటే మీరు రెజ్యూమ్‌లో అది పెడితే మీ రెజ్యూమ్ దీనికి షార్ట్ లిస్ట్ అవుతుంది. తర్వాత మీకు టెస్ట్ లింక్, ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ వచ్చేసి మీకు చెన్నైలోనే ఉంటుంది లేదా తమిళనాడులో ఉంటుందనమాట. మీరు అక్కడ పోయి మొత్తం పెర్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ కూడా. వీళ్ళ నుంచి మనం సాలరీ వచ్చేసి 6 ఎల్‌పీఏ వరకైతే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, ఈ యొక్క జాబ్‌కైతే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి యాక్సిస్ బ్యాంక్ వాళ్ళైతే ఒక నోటిఫికేషన్ తీసుకురావడం జరిగింది. వీళ్ళు కూడా సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్‌గా అయితే హైర్ చేసుకుంటున్నారు. వీళ్ళ లొకేషన్స్ వచ్చేసి అక్రాస్ ఇండియా అయితే ఉన్నాయి. వర్క్ అయితే మనకు రిమోట్‌లో ఉంటుంది. అండ్ జాబ్ టైప్ చూసుకున్నట్లయితే ఫుల్ టైమ్ ఉంటుంది. ఎక్స్‌పీరియన్స్ లెవెల్ చూసినట్లయితే వీళ్ళు కూడా ఓన్లీ ఫ్రెషర్స్‌ని హైర్ చేసుకుంటున్నారు. అండ్ అదే విధంగా ఎనీ గ్రాడ్యుయేషన్ ఓన్లీ ఫ్రెషర్స్ అంటే ఫ్రెషర్స్ కూడా ఇందులో ఆప్షన్ ఉంది. అది ఎవరెవరికంటే 2018 నుంచి 2023 ప్రెజెంట్ ఫ్రెషర్ వరకు 2018 నుంచి వాళ్ళైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తుంటారో ఈ యొక్క బ్యాచెస్‌లో వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోవచ్చు అని అర్థం. సాలరీ వచ్చేసి అప్ టు 8 ఎల్‌పీఏ వరకైతే వీళ్ళ నుంచి మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చనమాట. కింద స్కిల్స్ రిక్వైర్డ్ ఏమిచ్చారంటే, అంటే వాళ్ళు మీ నుంచి ఏమి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారంటే, మీకు వచ్చినట్లయితేనే మాకు కొంచెం ప్లస్ అవుతుంది మిమ్మల్ని తీసుకోవడం అన్నట్లు. మీకు నాలెడ్జ్ ఆఫ్ ఇండస్ట్రీ, టెక్నాలజీ అండ్ బ్యాంకింగ్ ప్రొడక్ట్స్. సో, వీటి మీద అయితే టెక్నాలజీ అండ్ బ్యాంకింగ్ ప్రొడక్ట్స్ మీద అయితే మీకు ఒక నాలెడ్జ్ ఉండాలని వీళ్ళు మీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అండ్ రెగ్యులేటరీ గైడ్‌లైన్స్ అండ్ నార్మ్స్ బ్యాంకుకి సంబంధించి ఉంటాయి గదా! వాటి మీద అయితే మీకు ఒక అవగాహన ఉండాలి. అది వచ్చినట్లయితే మీకు బావుంటుంది అని వీళ్ళు చెప్పడం జరుగుతుందనమాట. గుడ్ కమ్యూనికేషన్ అయితే పర్ఫెక్ట్ ఉండాలి. ఇది ప్రతి కంపెనీ మీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేసేదే. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పట్లో ఏ జాబ్‌కి పోయినా కూడా. అండ్ లోకల్ లాంగ్వేజ్ అని కూడా ఇచ్చారు. లోకల్ లాంగ్వేజ్ అంటే మీకు ఆల్రెడీ వచ్చిందే. సో, మీరైతే కమ్యూనికేషన్ మీద ఫోకస్ పెట్టండి. అండ్ మీకు కాంప్లెక్స్ క్లయింట్ సిట్యుయేషన్స్ కూడా అంటే కష్టమైన పరిస్థితుల్లో క్లయింట్స్‌తో ఎలా డీల్ చేస్తారు వాళ్ళతో, ఆ సిట్యుయేషన్‌ని ఎలా ఫేస్ చేస్తారు అని కూడా మీకు స్కిల్స్ వచ్చి ఉండాలి. అండ్ ఒకటేసారి 2, 3 పనులు చేసేటట్లయితే మీరు ఉండాలి అని వీళ్ళు మీ నుంచి అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అండ్ మీరు ప్రెషర్‌ని కూడా హ్యాండిల్ చేసుకునేలా ఉండాలి. డెడ్‌లైన్స్ లోపు మీ పని అనేది అసైన్ చేసేలా అయితే మీరలా ఉన్నట్లయితే మీకు అక్కడ బాగుంటుంది. మీకు త్వరగా కూడా హైక్స్ వచ్చే ఛాన్స్ ఉంటది. మీకు ప్రమోషన్స్ ఇట్లా వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఏ కంపెనీకి పోయినా కూడా అంతే. మనం ప్రెషర్ ఎలా హ్యాండిల్ చేసుకుంటున్నాం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. వాళ్ళు మాత్రం మనకు వర్క్ ఇస్తూనే ఉంటారు. డెడ్‌లైన్స్ అనేటివి వస్తూనే ఉంటాయి. సో, మనం మన ప్రెషర్‌ని హ్యాండిల్ చేసుకొని మనం ముందుకెళ్ళడమే. ఓకే. అండ్ అదే విధంగా ఎబిలిటీ టు కోచ్ అండ్ మెంటర్ అదర్స్. సో, మీరు నేర్చుకునే విధంగా ఒకరికి చెప్పే విధంగా అయితే మీరు ఉండాలి అన్నట్లు వీళ్ళైతే మీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేయడం జరిగిందనమాట. సో, ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 జాబ్స్‌లో మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దానికైతే అప్లై చేసుకోవచ్చు. లింక్స్ అనేది నేను టెలిగ్రామ్‌లో ఇచ్చాను. ఒకవేళ ఆ లింక్ వర్క్ అవ్వకపోతే మీ యొక్క మొబైల్‌లో టెలిగ్రామ్ ఓపెన్ చేసి పైథాన్ లైఫ్ తెలుగు అని సెర్చ్ చేస్తే మన ఛానల్ రావడం జరుగుతుంది. అక్కడ నుంచి అయితే మీరు ఈ లింక్స్ అన్నీ ఫైండ్ చేయగలరు. అక్కడ నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో, గైస్ ఇందాకే చెప్పా గదా! మీరు సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లోకి ఎంటర్ అవ్వాలంటే మీకు ఒక సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది రావాలి. లైక్ సి, సి ప్లస్ ప్లస్, జావా, పైథాన్, డేటా స్ట్రక్చర్స్. సో, ఇలా చాలానే ఉంటాయన్నమాట. సో, మీకు అవి రానప్పుడు మన పైథాన్ లైఫ్ వాళ్ళే చాలా ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 30+ ఐటీ కోర్సెస్. మీరు ఒకసారి యూట్యూబ్‌లో పైథాన్ లైఫ్ తెలుగు అని సెర్చ్ చేస్తే మన ఛానల్ రావడం జరుగుతుంది. అక్కడ మీరు ఛానల్‌లో ప్లేలిస్ట్‌లోకెళ్తే అక్కడ మీకు ప్లేలిస్ట్‌లో 30+ ఐటీ కోర్సెస్ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. అక్కడ ఓపెన్ చేస్తే మీకు చాలానే ఉంటాయి. మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పైథాన్ ఇలా. సో, చాలానే ఉంటాయి. అక్కడైతే మీరు ఈజీగా అయితే నేర్చుకోవచ్చు. ఆ వీడియోస్ చూసి కూడా మీరు జాబ్స్ అనేది క్రాక్ చేయొచ్చనమాట. సో, అంత కంటెంట్ ఉంది ఛానల్‌లో అయితే. ఒకవేళ మీకు ఆ వీడియోస్ మంచిగా అర్థమై బావుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్‌కి గూడా షేర్ చేయండి. నాలెడ్జ్‌ని షేర్ చేయడంలో తప్పులేదు. ఓకే. సో, హోప్ యూ గైస్ మీకు వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్.